జనవరి 25వ తారీఖు ఆదివారము మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్. ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో అనంతపురం జిల్లాలో అక్కడి స్థానిక ప్రజలు, అధికార యంత్రాంగము కలిసి చేపట్టిన జల సంరక్షణ చర్యలను ప్రశంసించారు, ప్రత్యేకంగా अभिनंदिंचाరు. साथियों, जन भागीदारी का ऐसा ही प्रयास आंध्र प्रदेश के अनंतपुर में भी देखने को मिला है। यह वह क्षेत्र है जो सूखे की गंभीर समस्या से जूझता रहा है। यहाँ की मिट्टी लाल और बलुई है। यही वजह है कि लोगों को पानी की कमी का सामना करना पड़ता है। यहाँ के कई क्षेत्रों में लंबे समय तक बारिश नहीं होती है। कई बार तो लोग अनंतपुर की तुलना रेगिस्तान में सूखे की स्थिति से भी कर देते हैं। साथियों, इस समस्या के समाधान के लिए स्थानीय लोगों ने जलाशयों को साफ करने का संकल्प लिया। फिर प्रशासन के सहयोग से यहाँ अनंत नीरू संरक्षणम प्रोजेक्ट इसकी शुरुआत हुई। इस प्रयास के तहत 10 से अधिक जलाशयों को जीवनदान मिला है। उन जलाशयों में अब पानी भरने लगा है। इसके साथ ही 7,000 से अधिक पेड़ भी लगाए गए हैं। यानी अनंतपुर में जल संरक्षण के साथ साथ ग्रीन कवर भी बढ़ा है। यहाँ बच्चे अब तैराकी का आनंद भी ले सकते हैं। एक प्रकार से कहें तो यहाँ का पूरा इकोसिस्टम फिर से निखर उठा है। साथियों, आजमगढ़ हो, अनंतपुर हो या फिर देश की कोई और जगह, ये देखकर खुशी होती है कि लोग एकजुट होकर कर्तव्य भाव से बड़े संकल्प सिद्ध कर रहे हैं। जन भागीदारी అనంతపురం జిల్లాని ఎడారిగా భావిస్తారు. ఎందుకంటే ఆ జిల్లాలో అంతగా వర్షాలు పడవు. ఈ పరిస్థితులలో అక్కడి స్థానిక ప్రజలు, పంచాయతీరాజ్ శాఖ, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. నీటి నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక జల సంరక్షణ చర్యలను చేపట్టారు. దాని ఫలితంగా అనంతపురం జిల్లాలో 10కి పైగా జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. నీటితో అక్కడి జలాశయాలు నిండుకున్నాయి. అటవీ శాఖ కృషితో 7,000కు పైగా మొక్కలను కూడా నాటడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో నీటి సంరక్షణతో పాటు పచ్చదనం కూడా పెరిగింది. పర్యావరణము అభివృద్ధి చెందింది. దీనికి కారణము ఆ శాఖలను నిర్వహిస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారే. శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు తన శాఖల అధికార యంత్రాంగం ద్వారా చేపట్టారు. మరి ఈ అభివృద్ధికి కృషి చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా ప్రచారం లభించలేదు. ఆయనకు ప్రచారాల మీద మోజు లేదు. ప్రజల అభివృద్ధే ఆయనకు ముఖ్యము. అందుకే తను చేసిన అభివృద్ధికి ప్రచారం కావాలని ఆశించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర స్థాయిలో జిల్లా అభివృద్ధిని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అభినందించినప్పటికీ ఎక్కడా కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావనకు రాలేదు. అసలు ఈ విషయాలు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో నివసించే జనసేన కార్యకర్తలకు, జన సైనికులకు కూడా అంతగా ఈ విషయాలు తెలియవు. ఇలాంటి విషయాలకు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు జన సైనికులే బాధ్యత తీసుకొని, చొరవ తీసుకొని సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారం కల్పించాలి. గ్రామ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ కూడా గ్రామాన
పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని పల్లె ప్రాంత ప్రజలకు, రూరల్ ఏరియాలో నివసించే ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలి జన సైనికులు. ఇది వారి బాధ్యత. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. జనసేన పార్టీ పటిష్టతకు సంబంధించి, జనసేన పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలో నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.